హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. రావు రమేష్, అంకిత్ కొయ్య, రమ్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. అయితే ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, మారుతీనగర్కి చెందిన సుబ్రహ్మణ్యం 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్లో పడిపోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటి నుంచి మరో పని చేయకుండా ఖాళీగానే ఉంటాడు. అలా ఖాళీగా ఉంటూ అప్పులతో సంసారం చేస్తున్న సుబ్రహ్మణ్యం అకౌంట్లోకి 10 లక్షలు వచ్చి పడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు, చివరకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా అనేదే ఈ స్టోరీ. ఇక ఈ మూవీ ఎలా ఉంది అంటే, మొదలు పెట్టడమే మారుతీనగర్ అనే ప్రాంతంలో ఉండే సుబ్రహ్మణ్యం అసలు ఎలాంటివాడు, అతడి కుటుంబ పరిస్థితి ఎలాంటి అనేది క్లియర్గా చెప్పి సినిమా మొదలుపెట్టారు. ఒకవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు అన్నట్లు పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. సిచ్యువేషనల్ కామెడీతో రాసుకున్న సన్నివేశాలు చాలా వరకు వర్కౌట్ అయ్యాయనే చెప్పవచ్చు. కాకపోతే కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదు. ఫ్యామిలీ డ్రామా తీసుకుని అసలు 10 లక్షలు సుబ్రహ్మణ్యం అకౌంట్లోకి ఎవరు వేశారు అనే చిన్న పాయింట్తో సినిమాని చివరి వరకు నడపడం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఈ మూవీ కామెడీ సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్తో బాగా ఆకట్టుకుంది. కానీ సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్ ప్రేమించే కాంచన అనే అమ్మాయి సీన్లు అయితే చాలా సినిమాటిక్గా అనిపించాయి. ఇక ఈ మూవీకి పెద్ద మైనస్ ఏదైనా ఉంది అంటే అది సెకండ్ హాఫ్ అని చెప్పవచ్చు. ఈ సెకండ్ హాఫ్లో చాలా లాజిక్లెస్ సీన్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఇక వీటితో పాటుగా కామెడీ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో బీజిఎం మరియు సాంగ్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే రైటర్ కమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య సింపుల్ స్టోరీ లైన్ తీసుకుని దానికి తనదైన హాస్యం జోడించి ఎంటర్టైన్ చేశాడు. గతంలో హ్యాపీ వెడ్డింగ్ మూవీతో ఆకట్టుకున్న ఇతడు ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించడానికి ప్రయత్నించాడని చెప్పవచ్చు. ఇక చివరగా చెప్పాలి అంటే, ఫైట్స్ లాంటివి లేకుండా మనసారా కాసేపు నవ్వుకుందాం అనుకుంటే ఈ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మంచి ఆప్షన్ అవుతుందని చెప్పాలి.